మనం ఇప్పుడు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే మీ ముందు తీసుకురాబోతున్నాను ఫ్రెండ్స్. ఇండియన్ మర్చెంట్ నేవీ. దీన్ని క్వాలిఫికేషన్ జస్ట్ 10th ఫ్రెండ్స్. 10th పాస్ అయి ఉంటే చాలు. ఇప్పుడు లేటెస్ట్గా పాస్ అయినా పర్లేను, ఇంటర్ పాస్ అయినా పర్లేను. ఒకవేళ ఇంటర్ పాస్ అయిపోయినా సరే, రిజల్ట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ అప్లికేషన్ ఓపెన్ అయ్యి మనకి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనకు ఉన్నది ఓన్లీ 9 డేస్ మాత్రమే టైం ఉంది ఫ్రెండ్స్. ఈ 9 డేస్లోనే మీరు అప్లై చేసుకోవాలి. ఈ 9 డేస్ చాలా చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. మీకు రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 30 ఏప్రిలే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. మంచి జాబ్ ఆపర్చునిటీ. 30th ఏప్రిల్ లాస్ట్ డేట్. అండ్ మేలో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిన 3 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. అండ్ మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. త్వరగా జాబ్ కొట్టాలి ఇండియన్ నేవీలో అనుకుంటే మర్చెంట్ నేవీ మంచి జాబ్ ఫ్రెండ్స్. మినిమం 50,000 శాలరీ ఉంటుంది. మినిమం 50,000 శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే 11th మార్చిన ఓపెన్ అయింది ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యి అండ్ 30th ఏప్రిలే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఇంకా 9 డేస్ మాత్రమే ఉంది. అండ్ రిటర్న్ ఎగ్జామ్ చూసుకుంటే మనకి మేలో ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ఇలా అవ్వగానే మనకి 3 డేస్ తర్వాత మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. మెయిన్గా ఇందులోనే ఫ్రెండ్స్ మనకి ఎలక్ట్రీషియన్ కానీ, కుక్ కానీ, షీమ్యాన్ కానీ, ఇంకా ఇవన్నీ జాబ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి అన్నింటికి క్వాలిఫికేషన్ ఒకటే ఫ్రెండ్స్. మ్యాక్సిమం 10th 12th అంతే. 10th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ శాలరీ ఫ్రెండ్స్ మంచి శాలరీ అన్నమాట. 50,000 పైనే శాలరీ. మంచి జాబ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. నా వ్యూలో అయితే మంచి జాబ్ ఆపర్చునిటీ. ఎవరైనా 10th పాస్ అయిన వాళ్ళు కానీ, 12th పాస్ అవ్వబోతున్న వాళ్ళు కానీ అప్లై చేసుకోండి. మన వీడియో చూడండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ మళ్ళీ మీకు చెప్పబోతాం మనం. అండ్ ఎందుకంటే మంచి జాబులు లేక చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఈ జాబ్కి అప్లై చేసుకుంటే ఈజీగా 2-3 మంత్స్లో జాబ్ అనేది రాబోతుంది ఫ్రెండ్స్. అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మంచి జాబ్ ఆపర్చునిటీ. అండ్ శాలరీ కూడా మినిమం 40,000 నుంచి 60,000 మధ్యలోనే ఉంటుంది ఫ్రెండ్స్. తక్కువ అయితే మాత్రం ఉండదు. ఏజ్ కూడా 17.5 నుంచి 25 ఇయర్స్, 27 ఇయర్స్, లాస్ట్ 27 ఇయర్స్ వరకు ఎవరున్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. కుక్కి అప్లై చేసుకోవచ్చు, మెస్ బాయ్కి అప్లై చేసుకోవచ్చు, వెల్డర్కి, హెల్పర్కి, ఎలక్ట్రీషియన్కి, సీమ్యాన్కి, ఇంజిన్ రేటింగ్కి అండ్ డెకరేటింగ్కి ఏ జాబ్కైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎలక్ట్రీషియన్కి ప్లస్ వెల్డర్కి అయితే మాత్రం 10th ప్లస్ ఐటీఐ, ఎలక్ట్రీషియన్ ఐటీఐ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మిగతా అన్ని జాబులకి 10th పాస్ అయినా 12th పాస్ అయినా చాలు ఫ్రెండ్స్. మినిమం 10th పాస్ అయితే అన్ని జాబులకి అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక డెకరేటింగ్ ఒకదానికి 12th పాస్ అయి ఉండాలి. ఒక ఎలక్ట్రీషియన్కి, వెల్డర్కి మనకి ఐటీఐ కోర్స్ చేసి ఉండాలి. అండ్ డెకరేటింగ్ 12th పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇది చాలా చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. చెప్తున్నాం కదా. దీన్ని మీరు నేను పెట్టే వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. 100 మందికి 200 మందికి షేర్ చేయండి. మీరు మన యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ దేంట్లో అయినా షేర్ చేసి మెసేజ్ అంతా పంపించండి అందరికీ పంపించారనుకోండి ఫ్రెండ్స్. జాబ్ లేని ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని జాబ్ సంపాదిస్తారు. మన ద్వారా ఒక్కరు జాబ్ సంపాదించినా మనకి హ్యాపీయే ఫ్రెండ్స్. అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరెవరికైతే 10th పాస్ అయ్యారో, 12th పాస్ అయ్యారో, 27 ఇయర్స్ లోపు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు లింక్ అయితే మాత్రం మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. మన యూట్యూబ్లో అది షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను వాట్సాప్లో కూడా మీకు ఈ లింక్ అయితే పెడతాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు అందరికీ షేర్ చేసి మన వాళ్ళందరికీ ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళందరికీ ఒక ఉద్యోగ అవకాశం కల్పించండి ఫ్రెండ్స్. మెయిన్గా ఇది మాత్రం 100% ప్లేస్మెంట్ ఇండియాలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వేరే కంట్రీస్లో కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. 12th క్లాస్ రిజల్ట్స్ రాలేని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. భయపడాల్సిన అవసరం లేదు. 12th క్లాస్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు పెట్టచ్చు. ఆల్రెడీ ఏపీలో రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ రాకపోయినా మీరు ఫెయిల్ అయినా కూడా అప్లై చేయొచ్చు. అండ్ అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. మన వీడియో మీకు నచ్చితే ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ కొంచెం కోఆపరేట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ని వైరల్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.